పాకం వదిలేదు లక్ష్మణ్ రండి గురుగారు చూద్దురా అది గురుగారు చూడలేదు అంటున్నాడు కదా. ఇది చాలా క్యాన్సర్కి మంచి మెడిసిన్ అనమాట. ఇది లక్ష్మణ్ ఫలం. ఇది రండి ఇక్కడ రండి గురుగారు. ఇదిగో ఇది మన క్యాన్సర్స్కి మనం కూడా మేము చాలామందికి ఇచ్చామన్నమాట. చాలా మెడిసిన్ లాగా ఉంటుంది అనమాట. ఇది టైం పడుతుంది. మీకు వచ్చి ఒకసారి పంపిస్తాం కావాలండి. చాలా మంచిది మెడిసిన్ లాగా ఉంటుంది. ఏంటి ఎక్కడయా నువ్వు ఇక్కడ ఫైర్ వేసావు అనమాట. చెట్టు కాలింది చూడు. చేయి బాక ఫైర్ పెట్టగా దీన్ని వదిలేసాను. లక్ష్మణ్ ఫలం ఎట్లా కూడా వస్తాం. ఇది రామఫలం అనేది రాలేదు. ఎండలకు సమ్మర్ కదా నీకు కొన్నాం కదా. ఇది లక్ష్మణ్ అంటే ఇంకొంచెం పొడుగు ఉంటుంది, ఇంకొంచెం పెద్ద మంది. హనుమాన్ ఫలం ఎలా ఉంటుంది కదా. హనుమాన్ ఫలం రాలేదు ఇంకా. సీతాఫలం లాగానే ఉంటుంది. ఓకే ఓకే. ఇదేం కాయ? అరటికాయ చక్రయా? కర్పూరం. ఓకే ఎన్ని ఒకటే. ఇది రామఫలం చెట్టు. ఏది మనకి ఎక్కడ వచ్చింది కూడా? ఇది ఎక్కడ నుంచి? ఇంకా ఫ్రూట్ రాలేదండి. ఫ్రూట్ రాలేదు. ఇదేం కాయ చక్రయా? ఫ్రూట్ అంటారు కదా, సింబల్ టైప్ ఉంటుంది. ఈ చక్రయ వచ్చిన దగ్గరికి వచ్చిన కాపు చక్రయా ఎన్నాళ్ళు తీయాల్సి వస్తుంది? ఉంటాయి. ఆటి ప్లేస్లో మనం వచ్చి అయ్యి ఉండే అంటే అట్లా ఉంటుంది. ఇది ఒక అరటి గెల. దానిమ్మ కదా ఇది. దానిమ్మ. ఇది తర్వాత ఇది కాయ. దీనికి కాయ ఏంటి? అంజూరా. ఇదిగా మనం ఇదిగో ఉసురు చెట్టు. ఇది పెద్ద ఉసురు. వాళ్ళు మాట రికార్డ్ చేస్తున్నాం మేము. ఉసురు చెట్టు ఇది. ఉండే కావాలంటే చేసావు కాయ. ఈ మామిడి అన్ని రకాలు వేసాం. ఇది ఈ చెట్టు ఏంటి పేరు? అది ఎక్కడేది ఏంటి పైన ఎండింది? చిన్నప్పుడు బాగుంటాయి. రండి వెళ్దాం. ఇటు మామిడికాయలు అన్ని వెరైటీ ఉన్నాయి. ఇంకేం కాయలు ఏమో అందుబాటులో ఏమన్నా చక్రయా? వైట్ నేరేడు ఉండే చెట్టు ఉందా? చూపిద్దాం. రండి వైట్ నేరేడు చూద్దాం. రండి వైట్ నేరేడు చూద్దాం. చెరుకు గడ్డలు కొట్టి రండి. ఇది కొత్త రకం ఫ్రూట్. ఇది అవకాడో కూడా వేసాం. సంతాల ఫ్రూటా? సింతాల్ ఫ్రూటా? కదీసరా చెరుగాడ తిన్నారా? మొక్క వేసి గడ్డపలు కొట్టేస్తారు. మనకి గడ్డలు చెప్తాను. గడ్డలో శామతం ఉంటాం. అది గడ్డలు ఎంత పెద్ద ఏరులాగా వస్తాయి కదా కింద భూమిలో. ఈ చెట్లు ఈ కందలాంటిది. ఇవన్నీ వదిలేసాము ఆయన కూరగాయలు పండి చూడడానికి. పిండిలాగా ఉంటుంది కదా పౌడర్. ఇవేంటండి? ఇవి గడ్డికి. ఈ గడ్డి అటుగా గేదెలకి గడ్డి. ఓకే. వీటి వెళ్ళినా వైట్ నేరేడు చూద్దారా? అవి మొక్కజొన్న లాగా అనిపిస్తున్నాయి. మొక్కజొన్న వేసారు అనుకుంటా. ఆయన ఏది వేస్తాడు. ఇది బొప్పాయి వచ్చిందా? బొప్పాయి పొంది ఇక్కడ డైలీ ఇంతే. మీకు పొద్దున్నే బొప్ప రా తిన్నా రండి.
ఓకే చుట్టూ పడేసినా చచ్చిపోలేదు మళ్ళీ వచ్చి వచ్చినాయా చెరుకు కొట్టు ఒక దుంపతి మనం చూపెట్లాగా ఒక దుంపతి ఒక చెరుకు కొట్టు మంచిది కొట్టు ఇది కొబ్బరి ఇది వేసాం వర్క్ అండి మనకు అది ఫీల్ అయింది హైట్ బైక్ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అవుతాయి వస్తాయి ఆ చెట్టు వచ్చింది కొబ్బరి చెట్టు వచ్చిందా ఓకే గెంజిగడ్డ వేయలేదు అక్కడ రాలేదా మనకి పందులు అడిగి పందులు తింటున్నాయా అంతకంటే గట్టి లేదా పెద్దది లేవలేదు ఇంకా సరేరా సరిపోతాయి రా ఆ 2 తీసుకో ఆయన 2 తీసుకోండి 2 తీసుకురా నేను ఇంత తినలేదు ఇప్పుడు కొత్త కాదు ఆపు తిన్నా ఎంత చిన్న చిన్న ముక్కలు 2 కొట్టు ఇప్పుడు అంత తినే స్టేజీలో లేవు బాడీ డెలికేట్గా వచ్చేసింది అన్నమాట అయితే వచ్చేసింది దాని బాగుంది అన్నయ్య చిన్నప్పుడు తినేవాడిని చిన్నప్పుడు తినకపోయేవాడిని ఇలా అన్నయ్య కొంచెం చిన్నప్పుడు ఇలా పొలంలోకి వెళ్ళాక తినేవారు నాకు కొంచెం తక్కువ అలవాటు చిన్న ముక్కు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తాను అలా వద్దులే సరే ఇచ్చే ఇంటికి తీసుకెళ్తాను అలా బంగారం తీసుకెళ్తాను గడ్డ తోంది అది పట్టుకొని ఇంటికి తీసుకెళ్తాను ఓకే పట్టుకొని తీసుకెళ్ళి చదువుదాం రా ఎంత గడ్డ ఉంటుంది అక్కడ ఇది గురుగారు మీరు కూడా మంచి ఆశ్రమం ల్యాండ్ తీసుకొని ఇట్లాంటివన్నీ ప్రకృతి పెంచండి పాకానికి వచ్చి ఉంటుంది అక్కడ వచ్చి ఉంటుందా ఏ చెట్టును పడేయట్లేదు కదా చెట్టుకు క్లోజ్ తీయదాన్ని అంటే భూమి తల్లి మన కోసం ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తుంది చూడు ఈ గడ్డ తిన్నారు సార్ మీరు గురుగారు ఎక్కడ సార్ టీ ఎత్తేస్తావు దగ్గర స్ట్రాంగ్ ఉంది ఎక్కడ ఈ బలం చాలదు మేము కూడా కావాలి ఎన్ని ఉంటాయా ఇదేంటి కొంచెం ఒకటి తీస్తావా ఒకటి తీస్తుందా అన్ని చేయొద్దు ఒకటి అమ్మ పెద్దది ఏరు ఇది పెద్దది మాకు అన్ని వద్దులే ఎన్ని వేసుకో చూద్దాం అంటే ఇప్పుడు అంటే ఉడకబెట్టాలిగా గంటిగట్ట అయిపోయి ఒకటి మనం చెప్పే చేసేవాళ్ళు మేము మాట్లాడుతుంటాం మాట్లాడతారు చెప్పి చేస్తే జీరేజం చెప్పకుండా చెప్తే యూరేజం మన తల్లిదండ్రులు చదువుకోమ్మా అమ్మ అంటే అది ఇది కదా వాళ్ళంతా వాళ్ళు చదువుకుంటుంటే మనకి ఎంత అర్థం ఉంటుంది అది మేము ఈయనంటే చెప్పకుండా చేసే యూరేజం ఇది ఏ తగులుతుంది పక్కన ఇవన్నీ మేము నాట మేము చెప్పలేదు ఆయన ప్రయోగం చేస్తాడు మాకు మనకి ఆయన ఇవన్నీ మాకు తెలియదు అది వచ్చింది చూడు గడ్డ సూపర్ వచ్చింది ఇదిగో బంగారు తల్లి తీసుకెళ్ళి నువ్వు తల్లి ఉడకబెట్టి కర్రపెండాలంట కర్రపెండాలు ఓకే ఓకే అడితే సరే సరిపోతుంది కడితే అది అవసరం మళ్ళీ మట్టి పోతావా ఇంకోటి తీస్తావా ఇంకోటి తీసుకెళ్ళి ఇంకోటి దాన్ని మన కాలు పెట్ట ఎట్లా చేస్తారు ఎక్కడ దాన్ని కాలు పెట్టాలా అది చిన్నదిగా ఉంది చూడు ఉడకబెట్టాలి
ఎండ తగలాలి తల్లి. మేము నడి ఒంటికాని రైలు నడుతాం, ఎండలో నడుతాం. ఎస్, ఎక్కువగా మళ్ళీ కేరళ వాళ్ళు ఎక్కువ తిండి. ఓకే, సరిపోతుందండి. మళ్ళీ పూసేయి. చిన్న పిల్లలు కదా. ఓకే, వెళ్తా. ఇది తీసుకెళ్తానండి, వెళ్తానండి. పూడి చేసుకో. ఈ పక్కన అడుగుదామండి. బొప్పాయి జామకాయ రాగి చెట్లు వేసాం గురించి ఈ వారంతా కూడా మంచి గాలి పీల్చుకుంటే మంచిగా అనేది చాలా మంచిది. ఈ వాల్ మొత్తం రాగి చెట్లు బాగుంది. చింత చెట్లు వేసాము, రాగి వేసాం. సొరకాయ అది ఒక రావి చెట్టుని పెడితే పాకం వచ్చింది. అది పాకానికి కొద్దిగా తీ ఆసనం తీసుకెళ్తారా? ఒక కొయ్యి ఒకటి తీసుకుంటుంది. కొయ్యి ఆనపకాయ కొయ్యి ఒకటి కొయ్యి అక్కడ తీసుకురా. ఆడ కోసి ఆడ పెట్టు, వాళ్ళకి ఇద్దాం. ఆసనం తీసుకెళ్తారు. ఎక్కడయా ఆశ్రమానికి గురుగారు దాన్ని బట్టి మనం ఎక్కువ పార్క్ వెళ్ళేసి వెళ్ళిపోదాం. ఇదేనా ఇక్కడే ఉండి ఇగో ఉండేరా. ఇక్కడ రండి, చెట్టును కోసుకొని తిందే టేస్ట్ వెరైటీ ఉంటుంది. ఈ రెండు ఒకటి నాకు ఎక్కడ ఇంకో ఆనపడి తీసుకురా. వాళ్ళు ఆశ్రమంకి వెళ్తారు, తీసుకెళ్తారండి. నెల రోజులా? అంటే బిర్యానీకి ముదిరిపోయింది. దీని బిర్యానీ సెట్ అవ్వదు. నా చిన్ని బంగారు, నువ్వు చిన్న చెట్టు ఇంట్లో పెద్దకాయ ఎలా కాస్తున్నావు బంగారు? నువ్వు మా కోసం నువ్వు ఇంత వేగం చేస్తున్నావా బంగారం? చూడు గురుగారు, మీరు టచ్ చేసుకోండి గురుగారు. మా గురుగారు చూడు, మన కోసం ప్రకృతి తల్లి ఇన్ని రకాలుగా చూడు. రండి.